गुड इवनिंग स्टूडेंट्स। आज हम विशारदा में तीसरा पार्ट नंबर वाली तिजोरी नामक एक पार्ट है, उसको हम जानेंगे आज। इसकी रचयिता है कुंवर सुरेश सिंह। कुंवर सुरेश सिंह का परिचय हम अब जानेंगे। पृष्ठ संख्या 9, पेज नंबर 9। ओके। कुंवर सुरेश सिंह काला काकर मीन्स उत्तर प्रदेश के राज परिवार में पैदा हुआ था। प्रारंभ से ही उनको साहित्य में रुचि रही, बाद में लिखने की और झुकाव हुआ। पशु पक्षी जगत के बारे में उन्होंने जितना अनुसंधान किया है और जितना लिखा है उतना अब तक हिंदी में शायद ही किसी ने ना लिखा है। बाल साहित्य को भी उन्होंने काफ़ी समृद्ध किया है। उनकी कई पुस्तकें भारत सरकार द्वारा पुरस्कृत है। కువర్ సురేష్ సింహ్ గారు ఉత్తరప్రదేశ్లో ఒక రాజ పరివారంలో జన్మించారన్నమాట. ప్రారంభం నుంచి సాహిత్యంలో మంచి రుచి అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఆయన సాహిత్యం మీద మంచి ఇంట్రెస్ట్. అయితే తర్వాత ఆయన సాహిత్య రచనలకి బాగా అట్రాక్ట్ అయ్యి రాయడం మొదలుపెట్టారు. సాహిత్య मीन्स रचना ये करना बहुत उत्सुकता दिखाते थे, बहुत उसको बहुत इंटरेस्ट था बचपन में ही, इसीलिए वह साहित्य कला में प्रारंभ किया है, मीन्स एंटर हुआ है। पशु पक्षी जगत के बारे में उन्होंने जितना अनुसंधान किया उतना अनुसंधान आज तक कोई भी कवि नहीं किया है. పశువుల పక్షుల గురించి ఆయన వివరించినంత గొప్పగా ఇంతవరకు ఏ కవి ఏ రచయిత కూడా చేయలేదన్నమాట. బాల సాహిత్యానికి కూడా ఆయనకు చాలా పురస్కారాలు వచ్చాయి. అంటే పిల్లలకి నచ్చినట్టుగా రచించేటువంటి రచనలు అనమాట. ఈ కవితలు అవ్వచ్చు, చిన్న చిన్న బాలగీతాలు అవ్వచ్చు, కథలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన చాలా చక్కగా రచించేవారు. అందుకనే భారత సర్కార్ కూడా ఆయన చాలా ప్రశంసించి పురస్కరించారు. అయితే పురస్కరించడం అంటే సత్కరించడం, ఫెలిసిటేట్ చేయడం అన్నమాట. శబ్దార్థాలు చూద్దాం. రయీస్ అంటే అమీర్, షరీఫ్ అని కూడా అంటారు. రయీస్ అంటే చాలా ధనవంతులు, ఉన్నతమైన వారు అని కూడా. కాయం స్థిర్, నిశ్చిత్. नमक हराम అంటే కృతజ్ఞ. धोखे के हल चलाना, बिल्कुल उजा हो जाना. ఓకే. అంటే ఇక్కడ రయీస్ అంటే ధనవంతుల్ని రయీస్ అని కూడా అంటారు. కాయం అంటే స్థిరమైన వాడు. ఓకే. నిశ్చితమైనటువంటి స్థిరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. నమక్ హరామ్ అంటే నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా అంటారు చూసారు. నమక్ హరామ్ అంటే వాళ్ళన్నమాట, అంటే నమ్మక ద్రోహం చేసేవారు. నెక్స్ట్ గదేకి హల్ చలానా, బిల్కుల్ ఉజాహ్ హో జానా. గదేకి హల్ చలానా అంటే గాడిద దుక్కి దున్నితే ఎలా ఉంటుంది, గాడిదలతో చేయిస్తారు ఆ పని. సో అంటే చాలా నీరసంగా పనిచేయడం అన్నమాట. హరామ్ ఖోర్, హరామ్ కా మాల్ ఖానే వాలా అంటే మోసగించి హరామ్ ఖోల్ అంటే హరామ్ కర్ణ అంటే మోసగించడం, అన్యాయపు సొమ్మును తినేవాడు అని అర్థం హరామ్ ఖోర్ అంటే. హసీ ఖేల్ ఆసాన్ కా, హసీ ఖేల్ అంటే చాలా ఆడుతూ పాడుతూ చేసేసాం పని అంటారు చూసారా, అంటే చాలా ఈజియెస్ట్ థింగ్ అన్నమాట. కంగి చోటీ కర్ణ, బనావ్ సింగార్ కర్ణ. కంగి చోటీకరణ అంటే కంగి అంటే దువ్వెన, దువ్వెన చిన్నది చేశారు అని అంటే అంత అందానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు కాదు అని. ఇజారా అధికార్, ఇజారా అంటే అధికారం. జోర్ తబ్లీ బులావ్, జోర్ తబ్లీ అంటే తబలాన్ని గట్టిగా కొట్టడం అని అర్థం యాక్చువల్గా. అంటే ఏంటంటే ఇక్కడ చాలా గట్టిగా పిలవడం, చాలా గట్టిగా ఎక్కువగా షోర్ మచానా అంటే పెద్ద సౌండ్లు చేయడం, నాయిస్ చేయడం. మాంగ్ ఆవశ్యకత అని కూడా అనొచ్చు. ఓలే గిరిన అంటే వర్షకే సాత్ గిరినే వాలే, వర్షంతో పాటుగా పడతాయి కదా. ఓలే అంటే వడగళ్ళు అన్నమాట. మజ్మూన్ అంటే విషయము. కచూమర్ నికాలన అంటే
బేదల్ కర్ దేనా అంటే విషయాన్ని బయటికి రావడం. తాలూక్దార్ విశేష ఇలాకా కా మాలిక్, ఒక ఇలాకా అంటే ఒక ఏరియాకి హెడ్ అన్నమాట. తాలూకేదార్ అంటే ఒక ఏరియాకి హెడ్. నౌకరీ బజానా మాలిక్ కే ఆదేశానుసార్ కామ్ కర్నా, సేవా కర్నా అని కూడా వస్తుంది. హా మే హా మిల్నా చాప్లూసి, చాప్లూసి అంటే లైఫ్ ప్రైజ్ అని మనం ఫిఫ్త్ క్లాస్లో చదివే ఉంటాం. అంటే అబద్ధపు పొగడతలు అనమాట. అంటే తానా అంటే తందానా అంటారు చూసారు. హామే హా మిల్నా అంటే ఒకళ్ళు అవును అంటే ఇంకొకరు అవును అని చెప్పి వాళ్ళతో కలిసి కొట్టడం లేకపోతే భజన చేయడం అనమాట. ఖిద్మత్ అంటే సేవ. ఝాంజీ కోడి అంటే ఫూటీ కౌడి. హరామ్ అనుచిత్. దిక్కత్ తక్లీఫ్. పరేషానీ कठिनाई. अजीज प्रिय. कद्र मान. बेचैन होना अशांत होना. तैनात नियुक्त, तैनात करना అంటే నియుక్త करना, నియుక్త करना అంటే నియమించడం అని అర్థం. రోడా అటకన అంటే బాధ డాలన అంటే హడిల్స్ ఏర్పాటు చేయడం, అంటే సాఫీగా వెళ్ళనివ్వకుండా ఏదో ఒక అడ్డంకులు పెట్టడం అన్నమాట. తర్కీబ్ అంటే ఉపాయం, ఐడియా. తర్కీబ్ అంటే బేయహిత్ యాతి అంటే అసావధాని, సావధానంగా ఉండడం అంటే జాగ్రత్తగా ఉండడం. అసావధాని అంటే జాగ్రత్త లేకపోవడం. తోఫా అంటే ఉపహార్. తోఫా అంటే గిఫ్ట్, తెలుసు కదా ఉపహార్. ముకర్ర అంటే నియం, అది కూడా నియుక్త అని కూడా అనొచ్చండి. ఇవన్నీ ఉర్దూ పదాలు అన్నమాట. మరహం అంటే గాయానికి మందు, మరహం అంటే. నెక్స్ట్ మరాహువా, మర్హం, ఓకే సారీ, మరహ్మా అని ఇచ్చారు ఇక్కడ. మరహం అంటే గాయానికి మందు, మర్హమా అంటే చనిపోయినటువంటి. తై హోనా నిశ్చిత హోనా అంటే నిశ్చయించబడడం. తై కర్నా మీన్స్ నిశ్చయ కర్నా. లిహాజా అతహ ఇసీలియే అని కూడా అనొచ్చు. ఏత్రాజ్ ఆపత్తి, ఏత్రాజ్ కర్నా అంటే ఆపత్తి అంటే ఆపద. ఫర్మానా అంటే కహనా, ఫర్మాయియే అంటారు తెలుసా ఉర్దూలో, చెప్పండి అని, లేకపోతే ఆర్డర్ చేయండి అని. ఇస్రార్ అంటే ఆగ్రహ, కోపం. లుహ్లుహానా తీఖే వ్యంగ్య కర్ణ అంటే వెనకాల నవ్వుతూ ఉంటారు చూసారా, ఒకళ్ళని చూసి వెనకాల మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, వ్యంగ్యంగా మాట్లాడు. నాక్ కా బాల్ హోనా అత్యంత ప్రియ హోనా. నాక్ కా బాల్ హోనా అత్యంత ప్రియ హోనా లేదా అంతరంగ మిత్ర బన్ జానా అంటే సీక్రెట్ ఫ్రెండ్ అనమాట. కార్డియల్ మంచి మనసుకు దగ్గరైనటువంటి స్నేహితులు అని అర్థం. నాక్ కా బాల్ హోనా అంటే ఇవన్నీ ముహావరేలు అనమాట, ఒక రకంగా చెప్పాలి. సామెతలు అంటారు తెలుసా అట్లా. మాతహత్ అధీన్, ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఈద్ కా చాంద్ హో గయా అంటారు. ఈద్ కా చాంద్, ఈద్ అంటే రంజాన్ అంటారు కదా, 40 రోజులు ఉపవాసం చేసి ఈ రంజాన్ రోజున, రంజాన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత ఎప్పుడైతే ఆ చందమామ కనపడుతుందో అప్పుడే పండగ చేసుకుంటారు. అవునా, అంటే అది ఎప్పుడు రెగ్యులర్గా కనిపించే చందమామ కాదు, అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు నెలకు ఒకసారి కనిపించే చందమామ అది. ఓకే, మరి ఈద్ కా చాంద్ హోనా అని ఎవరినైనా సంబోధిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే అప్పుడప్పుడు కనిపించేలా అయిపోయావేంటి, అప్పుడప్పుడు ఈద్ కా చాంద్ ఎలా అయితే నెలకొకసారి కనిపిస్తుందో నెలపడుపు అలాగా కనిపిస్తున్నావు నువ్వు, అసలు ఈ మధ్య మాకు కనిపించట్లేదు అని అర్థం అనమాట. సో అలా ఒక సెంటెన్స్ యొక్క అర్థం, ఒక చిన్న వర్డ్ని ఇంత మీనింగ్ని ఒకే చిన్న సెంటెన్స్లో చెప్తారనమాట, వాటిని ముహావరా అంటారు. ఓకే, సో వాటికి అర్థాలు అనమాట ఇవన్నీ, అలాంటి ముహావరేలు ఇవి. నెక్స్ట్ వాలిద్ అంటే పిత.
వాలిదా అంటే మాత. ఇవన్నీ ఉర్దూ పదాలు. ఓకే, ఉర్దూలో అంటారనమాట ఇవన్నీ. అరబీ, ఫారసీ, ఉర్దూ. నెక్స్ట్ అల్హద్ అంటే అలగ్ కర్ణ అంటే వేరుపరచడం, అల్హద్ అంటే. కామ్ఖాహ్ అంటే బినా వజ, ఎటువంటి రీజన్ లేకుండా, వజ అంటే రీజన్, నో రీజన్ ఇస్ దేర్. కామ్ఖాహ్ అంటే వితౌట్ ఎనీ రీజన్, పని లేకుండా, అసలు అవసరం లేకుండా అని. బేకార్ హీ. నెక్స్ట్ ఖైర్ ఖాహీ దిఖానా, अपने को शुभ चिंतक सिद्ध करने के कोशिश करना. ఖైర్ కాహీ దిఖానా అంటే తను తాను శుభసూచకంగా చూపించుకోవడం. కప్త్ అంటే సనక్ అంటే చాలా నెమ్మదిగా అని. మొహలత్ అవకాశ్ అంటే అవకాశం. మొహలత్ అంటే ఒక మోకా అంటారు హిందీలో. మోకేకే లియే అంటే అవకాశం కోసం ఎదురు చూడడం అంటారు. ఇజహార్ కర్నా ప్రకట్ కర్నా. ఇజహార్ కర్నా అంటే ప్రకట్ కర్నా. తాదాద్ మాత్ర. ముష్కే బాంధనా दोनों बाहों को पीठ के ओर ले जाकर बांध देना. ముష్కే బాంధనా అంటే చేతుల్ని భీముడి పట్టు అంటారు తెలుసు కదా, ఇట్లా చేతులతో గట్టిగా బంధించడం అన్నమాట. ఖబ్త్ సనక్. మొహలత్ చెప్పేసాను కదా. బల్లం బర్ఛా. బల్లం అంటే బర్ఛా అంటే ఫూక్ సరక్ జానా అంటే బహుత్ డర్ జానా అంటే ఫూక్ అంటే చాలా అని, సరక్ జానా అంటే చాలా భయపడటం అని అర్థం. తవారీఖ్. తవారీఖ్ అంటే ఇతిహాస్, హిస్టరీ. తవారీఖ్ అంటే హిస్టరీ. తోంద్ ఫూలా హువా పేడ్ అంటే చాలా పూలతో నిండినటువంటి పుష్పించినటువంటి చెట్టు. బర్దాష్త్ అంటే సహన్. బర్దాష్ కర్నా అంటే సహించడం. బేభావ్కి పడనా బహుత్ మార్ పడనా బాగా దెబ్బలు తగిలి ఉండడం. ఆజీజ్ తంగ్ గుటా హువా బహుత్ చాలాక్. సాలా పత్ని కా భాయి నౌదో అంటే బావుమరిది అంటారు కదా, సాలా అంటే. నౌదో 11 హోనా అంటే మాయమైపోవడం. అక్కడి నుంచి 1 2 3 పరుగో అని చెప్పని పారిపోతారు చూసారు దొంగలు. పోలీస్కో దేక్కర్ చోర్ 9 2 11 హో గయా అంటే పోలీసుని చూసి దొంగ వెంటనే పలాయనం చిత్తగించాడు అంటే ఏంటి, పలాయనం చిత్తగించాడు అంటే పారిపోయాడు అని. అట్లా హిందీలో పోలీస్కో దేక్కర్ చోర్ 9 2 11 హో గయా అంటే పారిపోయాడు అని. భీగి బిల్లి బనా అంటే, భీగి బిల్లి అంటే పిల్లిని, తడిసిన పిల్లి అట్లా ఉంటే చాలా భయంగా ఉంటుంది, అంత ఫ్రీగా ఉండదు అట్లా అన్నమాట. అంటే భయపడే వాళ్ళని, దాక్కునే వాళ్ళని అలా అంటారు. నెక్స్ట్ నంబర్ వాలే తిజోరీ పాఠ్ కా సారాంశం ఇప్పుడు చూద్దాం. నంబర్ వాలే తిజోరీ ఏక హాస్య కహానీ హై. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి కథ, చాలా మనకి చాలా మంచిగా నవ్వించేటువంటి ఫన్నీస్ట్ స్టోరీ అనమాట. कुंवर सुरेश सिंह ने इसमें राजा महाराजाओं के एक तिजोरी के प्रसंग को लिखा है. ఇక్కడ కువర్ ఉదయ్ సింహ్ గారు ఇక్కడ రాజులు మహారాజుల యొక్క ఒక మంచి ప్రసంగాన్ని గురించి చక్కగా రాశారంట. వే కాలా ఖాకర్ అంటే ఉత్తరప్రదేశ్ యొక్క రాజా పరివారమే పైదా హువా. ఈ ఇందాక రచయిత గురించి చెప్పుకున్నాం, కువర్ సురేష్ సింహ్. ఆయన రాజులు యొక్క పరివారంలో పుట్టారు కాబట్టి రాజుల యొక్క ప్రసంగాలు ఎలా ఉంటాయో కొంచెం హాస్యాస్పదంగా మనకి వివరిస్తున్నారు ఈ స్టోరీలో. प्रारंभ से उनको साहित्य में रुचि नहीं, बाल साहित्य को भी उन्होंने काफ़ी समृद्ध किया है. అయితే స్టార్టింగ్లో ఆయనకు సాహిత్యం పట్ల అంత రుచి లేదు అంటే రుచి రహి అంటే రుచి ఉంది అంత అంటే అత్యంతమైనటువంటి రుచి కలిగినటువంటి వ్యక్తి, ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తి. అందుకే బాల సాహిత్యాన్ని కూడా బాగా రాశారు. అది ఇందాకే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. राजा रईसों के ज़माने की कहानी है. उनके यहाँ बहुत सारे नौकर चाकर थे. ఇది రాజా రయీస్ గారి కాలం నాటి కథ అంట. ఆ రాజా రయీస్ గారి దగ్గర చాలామంది నౌకర్లు చాకర్లు ఉన్నారు. उनके यहाँ 24 घंटों की नौकरी होती थी.
24 అవర్స్ అక్కడ పని జరుగుతూనే ఉండేదంట వాళ్ళ ఇంట్లో. కిసీ భీ సమయ బులావా ఆ సక్తా హై, ఇంకా ఏ టైంలో అయినా రాజుగారి దగ్గర నుంచి పిలుపు రావచ్చు, అందరూ అలర్ట్గా ఉండాలి అని చెప్పి 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండేవారనమాట అక్కడ సేవకులందరూ. వహ జిస్ కిసీ భీ విషయ పర్ చర్చా హోతీ హై ఉస్మే భాగ్ లేనా పడతా థా. అయితే అక్కడ ఏ చిన్న విషయం పైన చర్చ జరిగినా అందులో పార్టిసిపేట్ చేయవలసి ఉండేది. భాగ్ లేనా అంటే పార్టిసిపేట్ చేయడం. अपने विचारों को प्रकट करने की स्वतंत्रता तो नहीं रहती बल्कि राजाओं के अनुकूल बोलना पड़ता है. అయితే అక్కడ నౌకర్లకు అందరికీ వాళ్ళ యొక్క విచారణ అంటే వాళ్ళ యొక్క ఆలోచన, విచార అంటే తన యొక్క ఆలోచనని వ్యక్తపరచడానికి, ప్రకటకరణ మీన్స్ వ్యక్తపరచడానికి, టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఒపీనియన్స్ దెర్ ఇస్ నో వే ఫర్ ద సర్వెంట్స్ ఇన్ దట్ రాజ్మహల్లో ఉండేటువంటి సర్వెంట్స్కి ఎటువంటి అవకాశం ఉండేది కాదు. వాళ్ళు ఏదనుకుంటున్నారో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం. జస్ట్ దే హ్యావ్ టు ప్రైజ్ ద కింగ్, వాట్ ఎవర్ ద కింగ్ గివ్స్ ద ఆర్డర్స్ ఆర్ కింగ్ సేస్, ఫర్ దట్ దే హ్యావ్ టు సే. ఇందాక అనుకున్నాం కదా హామే హాడాలని అంటే ఏంటిది భజన చేయడం అంటారు తెలుసా, తానా అంటే తందానా అనడం అని. అట్లాగా రాజుగారు ఏది చెప్తే దానికి ఊ కొట్టడమే ఈ సర్వెంట్స్ యొక్క పని. దే షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ అన్నమాట, देर व्यू. चाचा जी की सिफारिश पर लेखक को चूई कुधान राज परिवार में नौकरी मिल गई. అయితే ఈ లేఖక్ గారికి వాళ్ళ యొక్క బాబాయ్ గారి యొక్క సిఫారసును బట్టి, రాజకుటుంబంలోనే పుట్టారు కాబట్టి కాస్త వాళ్ళ బాబాయ్ గారు కొంచెం రికమెండేషన్ చేయడం వలన ఈయనకి చూయి కుదాన్ అనేటువంటి పరివారంలో ఒక పని దొరికింది. अपने काम से वे थोड़े ही दिनों में राजा के लिए అత్యంత ప్రియ బన్ గయే. అయితే ఇతని యొక్క పనితనాన్ని చూసి రాజుగారికి చాలా నచ్చేశాడు. చాలా కొద్ది సమయంలోనే ఈయన రాజా साहब कम उम्र में कहते उनको रियासत कोटी ऑफ వర్డ్స్ కే అధీనతే. అయితే రాజుగారు చాలా చిన్న వయసు చాలా చిన్న వయసు కాదు, చిన్న వయసు రాజుగారు కాబట్టి, ముసలాయన ఏం కాదు కాబట్టి ఇంకా ఇతన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అయితే ఆయన రాజ్యము, ఆయన రియాసత్, ఆయన ఏ ఏరియాలో ఉన్నాయంటే కోచ్ ఆఫ్ వర్డ్స్కే ఆధీనం, కోర్ట్ ఆఫ్ వర్డ్స్ అనేటువంటి ఆధీనంలో ఈ రాజుగారి యొక్క ఏరియా ఉండేది. అదాలత్కి ఓర్ ఏక మోటీ మేనేజర్ తైనాత్ హుయే थे. అయితే ఒక పెద్ద మేనేజర్ గారు కూడా అక్కడ తైనాత్ అంటే నియమించబడ్డారు. ఉస్కి కిసీనే నహీ पड़ती थी. राजा साहब किसी को कोई चीज़ खुशी से देना चाहते तो మేనేజర్ సాబ్ బీచ్ మే ఆకర్ దేనే నహీ దేతే. అయితే అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు ఈ మేనేజర్. రాజుకి ఇంప్రెస్ అయ్యి ఎవరికన్నా ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ మేనేజర్ వచ్చేసి వెంటనే లేదు మీరు ఆ గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు అని చెప్పని ఆపేసేవాడు. లేదా మీరు అంత ఖర్చు పెట్టక్కర్లేదు, అంత పెద్ద గిఫ్ట్ ఇవ్వక్కర్లేదని అన్నిటిలో రాజుగారిని ఆపేసేవాడు అన్నమాట. राजा साहब के कमरे में एक नंबर वाली तिजोरी थी, बहुत दिनों से दीवार में लगी थी. उसको खोलने के लिए जो नंबर लिया था वह सिर्फ राजा साहब के मरे हुए पिताजी ही जानते थे. అయితే రాజుగారి యొక్క కమరా అంటే రూమ్లో ఒక నెంబర్స్ కీ ఉండేదన్నమాట. దాని యొక్క నెంబర్ లాక్ అంటాం కదా మనం, నెంబర్స్తోనే అది ఓపెన్ అవుతుంది. అలాంటి నెంబర్ లాక్ ఒకటి ఉంది. అది వాళ్ళ ఎప్పుడు ఆ గోడకి మేకుకు తగిలించి ఉండేదన్నమాట ఇంట్లో, ఆ గదిలో, రాజుగారి ఇంట్లో. ఇంతకీ అది ఎప్పటిది అంటే వాళ్ళ నాన్నగారి తరంది. వాళ్ళ నాన్నగారికి తప్ప ఎవరికి ఆ నెంబర్స్ లాక్ యొక్క నెంబర్స్ తెలియవు అన్నమాట ఓపెన్ చేయడానికి. వే సిర్ఫ్ రాజా సాహెబ్ కే మరే హుయే పితాజీ హీ జాన్తే హే. అది కేవలం రాజుగారి యొక్క తండ్రికి మాత్రమే తెలుసు. खोलने के लिए जो प्रयत्न किया गया वे सब बेकार हो गए. దాన్ని ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అదంతా వేస్ట్ అయిపోయింది. ఉసే హటాకర్ నయి తిజోరీ లగా దీ జగయి. అయితే సరే ఇక అయితే ఆ నెంబర్లోకి ఎవ్వరికీ ఓపెన్ చేయడం రాకపోవడంతో ఆ తిజోరీని తీసి పక్కన పెట్టి వేరే తిజోరీని అక్కడ పెట్టారు. తిజోరీ అంటే ఖజానా, ఓకే, బీర్వా లాకర్ అంటాం కదా,
లాకర్ లాంటిది అనమాట. దానికి నెంబర్ లాక్ ఉంది. అయితే पुरानी तिजोरी की बनावट पसंद आकर राजा से पूछकर लेखक ने अपना घर भेजना चाहा. అయితే ఆ మోడల్ బాగా నచ్చింది మన యొక్క రచయిత గారికి. అందుకని ఏమన్నాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ మోడల్ చాలా బాగా నచ్చిందండి, ఇలాంటిది నేను కూడా ఒకటి చేయించుకుంటాను, నాకు ఇస్తారా అని. ఎలాగో తీసి పక్కన పెట్టేశారు కదా లాకర్ని, మీకు పని చేయదు కదా, నేను తీసుకెళ్తాను అంటాడు. मैनेजर साहब बीच में आकर तिजोरी को अपने घर पहुंचाने के लिए आज्ञा दे दी. లేఖక్ చుప్ రహే. అయితే ఎప్పుడైతే ఈ రచయిత వెళ్ళి అడిగాడో రాజుని, రాజు ఒప్పుకోబోయేలోపు ఈ మేనేజర్ వచ్చేసి ఆ తిజోరీని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టండి అని చెప్పి ఆర్డర్ చేసేస్తాడు. వెంటనే ఆ తిజోరీని వాళ్ళు ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇక మన లేఖక్ గారు సైలెంట్ అయిపోతారు. చుప్ రహే అంటే సైలెంట్గా ఉండిపోయారు. कुछ दिनों के बाद मैनेजर साहब की कोठी पर डाका पड़ा. उनकी कोठी महल से दूर सुनसान जगह में थी. मैनेजर साहब अपने मायके प्रयाग चमली गई थी और जेवर वगैरह सब उन्हीं के साथ चले गए. डाकुओं ने जब कुछ न पाया तब वे फिर मैनेजर साहब के कमरे में आए. जब कमरे में उनकी निगाह तिजोरी पर पड़ी तब उन्हीं मैनेजर साहब से उसे खोलने को कहा. అయితే ఈ మేనేజర్ గారి ఇల్లు కొంచెం ఊరికి దూరంగా ఉండేదన్నమాట. అయితే ఈ తిజోరీని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. మేనేజర్ గారు చాలా తెలివిగా అప్పుడే కొత్తగా నియుక్తి అయ్యారు కాబట్టి వేరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చారు పనికి. అక్కడ ఈయన సంబంధించిన గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, ఇంకా తెచ్చుకోవాలి. అయితే దొంగలు పడేటప్పటికి వాళ్ళకి అంత ఎతికినా ఏమీ దొరకకపోయేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, మేనేజర్ రూమ్లోకి వచ్చారు. వచ్చి ఆయన రూమ్లో ఉన్నటువంటి ఆ తిజోరీని చూసారు. అబ్బా, ఇది మంచి రాజుల యొక్క ఖజానా, ఇనప పెట్టి కాబట్టి ఇందులో బోల్డ్ అంత డబ్బు ఉంటుంది అని మేనేజర్ని పిలిచి ఓపెన్ అయ్యా అన్నారు. ఓపెన్ చేయడం రాదు కదా, ఏం జరిగిందో చూద్దాం. जब कमरे में उनकी निगाह అంటే దృష్టి, ఓకే, లుక్స్, ఆ దొంగల యొక్క కళ్ళు నిగాహ जब तिजोरी पर पड़ी तब उन्हीं मैनेजर साहब से उसे खोलने को कहा. उन्हें छुप देकर उन पर तेज मार पड़ती. तब तक वह फिर हाथ जोड़कर बताने का वायदा ना करके मारना बंद होता. इस प्रकार उन पर कई लहरें बरस गए. डाकू लोग भी उन्हें पीटते पीटते थक गए थे. इनमें से बाहर के चौकीदार के भागने का समाचार पाकर सब डाकू 9-11 हो गए. అయితే ఎంతసేపటికి ఓపెన్ చేయడం రావటంలా మేనేజర్కి, నీ ఇంట్లో ఉన్న ఇనపెట్టి ఓపెన్ చేయడం నీకు రాదా అని దొంగలు బాగా కొట్టారనమాట. వీడు ఎంతసార్లు ట్రై చేసినా ఇనప పెట్టి ఓపెన్ అవ్వట్లా. ఇక ట్రై చేసి 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 అలసిపోయాడు అనమాట. అప్పుడే బయట గూర్ఖాలు పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు నైట్ టైం కాపలా కాస్తుంటారు. అలాగే అప్పుడు చౌకీదారులు అందరూ కూడా వాచ్మెన్స్ అటు ఇటు తిరగటం చూసి అయిపోయి వాచ్మెన్స్ వచ్చేసారు, ఇక మనల్ని పట్టుకుంటారని దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. मैनेजर साहब को अच्छी सबक मिली. दूसरे दिन तिजोरी महल में पहुंच गए. మేనేజర్కి మంచి గుణపాఠం వచ్చిందన్నమాట. ఎవరికో ఇస్తానంటే రాజు నేను అడిగి మరీ తీసుకెళ్ళి బాగా తన్నులు తిన్నాను అని చెప్పని బాధపడి రెండో రోజు మళ్ళీ సైలెంట్గా ఆ తిజోరీని తీసుకొచ్చి రాజమహల్లో అప్పచెప్పేశాను. बाद में तिजोरी तोहफे के रूप में लेखक के पहुंच गई. ఆ తర్వాత అది గిఫ్ట్ రూపంలో మళ్ళీ రచయితకి ఇచ్చేయడం జరిగింది. లేకిన్ इससे अपने कमरे की खूबसूरत बढ़ाने की हिम्मत लेखक में नहीं थी. కానీ లేఖక్కి ఇది తీసుకెళ్ళి నా రూమ్ యొక్క అందాన్ని పెంచుకోవడం కన్నా దీన్ని వదిలేయడమే మంచిది, ఎందుకంటే దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో అర్థమైంది. అంత సాహసం నేను చేయను, హిమ్మత్ అంటే ధైర్యం, అంత ధైర్యం నాకు లేదు బాబోయ్ అని అనుకున్నాడు. लेखक महल से जब निकलते थे
तो टिकट बनाने के पैसे के अलावा उनके पास एक कौड़ी भी नहीं थी. అయితే లేఖక్ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు టికెట్ కొనడానికి తప్ప ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర, కోడి అంటే ఒక నాణ్యం కూడా ఆయన దగ్గర లేదంట. फिर भी लोग सोचने थे कि वह से लाखों रुपया लाए थे. मैनेजर की कहानी को सबक के रूप में लेकर लेखक ने तिजोरी को नीम के नीचे रखे हैं. बच्चे उस पर दिन भर उछल कूद मचाया कहते थे. महबूल्य वस्तु घर की शोभा बढ़ाती है और समाज में आदमी की प्रतिष्ठा भी. लेकिन कई बार ऐसी बहुमूल्य वस्तुएं अनजाने ही आदमी की मुसीबत का कारण भी बन जाती है. అయితే ఈయన యాక్చువల్గా లేఖక్ అస్సలు డబ్బు పెద్దగా సంపాదించలేదు. రాజుగారి యొక్క ఆస్థానంలో నుంచి గిఫ్ట్గా అది తీసుకొని మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేశాడు, దాన్ని అంటే వేరే ఊరు ప్రయాణం చేయాలన్నమాట. ఆయన ప్రయాణం చేసి వస్తున్నప్పుడు కేవలం ఆయన దగ్గర టికెట్ కొనడానికే డబ్బులు ఉన్నాయి, అంతగా లేవు, పెద్ద ఉద్యోగం ఏమీ కాదు. అయితే ఈ డబ్బాని మాత్రం తీసుకొని వెళ్తున్నాడు ఇంటికి. ఇంటి దగ్గర వాళ్ళందరూ బాగా ఎదురు చూస్తున్నారు, బాగా సంపాదించాడు, మాకేదో ఇస్తాడు, మాకేదో చేస్తాడు, ఇప్పుడు తీసుకొస్తాడు డబ్బు అని చెప్పని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈయన తీసుకెళ్ళి ఆ పెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. దానికి తాళాలు లేదు, ఓపెన్ చేయడం ఎవరికి రాదు. అయితే దాన్ని తీసుకెళ్ళి ఇంటి బయట ఒక వేప చెట్టు ఉంటే వేప చెట్టు నీడలో పెట్టేశాడు అన్నమాట. కాసేపు అటు ఇటు తిరిగిన వాళ్ళు సేద తీరడానికి ఏదో డబ్బాలాగా ఉంది, ఒక స్టూల్ లాగా ఉందని దాని మీద కూర్చునేవాళ్ళు. పిల్లలు ఎగిరి గెంతులు వేస్తూ ఆడుకునేవారు. ఓకే, సో మనకు కాని వస్తువు మన ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఎవరు మనకి ఇవ్వకుండా దాన్ని మనం సొంతం చేసుకోవాలనుకోవడం కూడా ప్రమాదమే. దురాశ దుఃఖానికి చేయటం అనేది ఈ స్టోరీ ద్వారా మనకి అర్థమైంది. చూసారా, వేరే వాళ్ళ వస్తువు తీసుకొచ్చి మన ఇంట్లో అలంకరించుకోవడం అనవసరం. ఓకే, మన వస్తువులు మనకు చాలు అని. నెక్స్ట్ 4th లెసన్ చూడండి అమ్మా, మళ్ళీ చెప్తాను.